గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాక్ కి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ముష్కరులని సుమారుగా 200 మందిని భారత ఆర్మీ లేపేసింది. వారి అంతు తేల్చింది. అయితే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఈ విషయంలో అటు పాకిస్తాన్ నుంచి కూడా కొంత కవ్వింపు చర్యలు బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. సో మనమంతగా మనం స్వీయ రక్షణలో ఉండాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మొత్తం కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. దాంట్లో భారత ఆర్మీ బలగాలు పాల్గొన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకే స్టూడెంట్స్, విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మాక్ డ్రిల్లో ఏం జరిగినా కూడా రేపటి రోజున ఎదుర్కోవాల్సిన పరిణామాల పైన చాలా క్లుప్తంగా అందరూ కూడా వివరించారు. ఇంకా కూడా అవేర్నెస్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండో పాక్ బార్డర్ వెంట కూడా కొన్ని దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పూంచి, రాజోర్, ఉర్వీ లాంటి సెక్టార్లో కూడా ఇండో పాక్ బార్డర్ వెంట అటు పాకిస్తాన్ నుంచి బాంబులు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇళ్లలో సెలవులు తీసుకోవాల్సిన పని లేదు. వెంటనే ఉద్యోగాల్లో చేరిపోయిన విధులు నిర్వర్తించండి అని చెప్పి సెలవులు రద్దు చేస్తూ భారత ఆర్మీ నిర్ణయం తీసుకుంది. అయితే భారత ఆర్మీ చేసినటువంటి దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే టెర్రరిస్టుల పైన దాడి చేస్తే తట్టుకోలేకపోతుంది. కాబట్టి బార్డర్ లో భారత పౌరుల పైన కాల్పులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం పారామిలిటరీ బలగాలకి సెలవులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే లీవ్స్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా త్వరగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్, మీరు చూడొచ్చు, పారామిలిటరీ సిబ్బంది బేసిక్ గా వీళ్ళంతా కూడా ఎల్ఓసి వెంట ఉంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఎల్ఓసిలో ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకోవడంతోనే అక్కడి నుంచి పారామిలిటరీ బలగాలని కొంత అలర్ట్ చేస్తూ మరింతగా భారత ఆర్మీ బలగాలు కూడా చేరిపోయాయి. యుద్ధ విమానాలు చేరిపోయాయి, రఫేల్ యుద్ధ విమానాలు చేరిపోయాయి, మిసైళ్లు చేరిపోయాయి. ఎటు చూసినా పాకిస్తాన్ అష్ట దిగ్బంధనకు గురైంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైనా గనక ఇంకా ఒకరిద్దరు సెలవు నిమిత్తం గనక సిఆర్పిఎఫ్ బలగాలు గనక పోయి ఉంటే వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడ మనం చూడొచ్చు, సెలవులు రద్దు చేసుకొని వెంటనే విధుల్లోకి చేరిపోండి అని చెప్తున్న నేపథ్యంలో మనవంతు బాధ్యత. ఎందుకంటే బేసిక్గా వీళ్ళందరూ కూడా మళ్ళీ బార్డర్లోకి వెళ్ళాలంటే వారు వెంటనే రిజర్వేషన్లు దొరకవు, కొంత ఇక్కడ కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు కూడా తమ బాధ్యతగా భావించి వారికి సహకరించండి. అది రైల్లో వెళ్ళినా కూడా ఇంకా ఇతరత్ర మాధ్యమాలను ఉపయోగించి వారు బార్డర్ చేరుకునేంత వరకు కూడా సురక్షితంగా వారిని పంపించాల్సిన బాధ్యత, గౌరవం, కర్తవ్యం మన పైన కూడా ఉంది. ఒకసారి అసలు భారత ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ చూస్తే కనుక, అంటే వారందరూ తిరిగి రావాలని చెప్పిన విషయాన్ని చూస్తే కనుక date 7/5/2025 అంటే ఈ రోజు has intimated that in the view of existing security situation, భద్రతా దృష్ట్యా competent authority has decided to recall the CRPF personnel who are presently on leaves with immediate effect. Immediate effect ప్రకారంగా వారంతా కూడా విధుల్లో చేరిపోవాలి. Also, no personnel shall be sent on leave except under extreme emergency situations with the permission of concerned head office. మీరందరూ కూడా వెంటనే విధుల్లో చేరిపోండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సెలవులు ఇవ్వము అంటిల్ ఆర్ అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్ప ఎవరికి కూడా లీవ్స్ లేవనేది మాత్రం చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ద గివెన్ అరేంజ్మెంట్ షల్ కంటిన్యూ టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. ఇన్ ద వ్యూ ఆఫ్ అబోవ్, రిక్వెస్ట్ డైరెక్ట్ టు ఆల్ కన్సర్న్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద డ్యూటీస్ విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ బై ఫస్ట్ అవైలబుల్ మీన్స్. Further, rank wise numbers of all personnel currently away on leave will be submitted this headquarter by 16 hours today. అంటే రోజు సాయంత్రం 4 గంటలకల్లా అందరూ కూడా విధుల్లో చేరిపోవాలి, లేదంటే మీ యొక్క విషయాన్ని హెడ్ ఆఫీస్ కి, కన్సర్న్ కి పంపించాలని చెప్పి పక్కాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ ని చిచ్చేయడం కోసం మన భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది. అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం గురైంది పాకిస్తాన్. కనీసం పాకిస్తాన్ లో మీరు గమనిస్తే కనుక మీరు చూడండి, అక్కడి ఉగ్రవాద స్థావరాలని మట్టు పెడుతుంటే అక్కడ ఏడిస్తే కన్నీళ్ళు కూడా రావట్లేదు. ఎందుకు తెలుసా? అక్కడి ప్రజలు ఏడుస్తుంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళకి తాగడానికి నీళ్ళే లేవు. ఇంకా వాళ్ళు అక్కడ ఏడ్చి గగ్గోలు పెడితే వచ్చేదేంటి? ఇది కొంత హాస్యాస్పదంగా అనిపించవచ్చు మీకు, నిజమే జరిగింది అక్కడ. ఎందుకని అంటున్నా అంటే అక్కడ మీరు గమనిస్తే 200 పైగా ముష్కరులను మతమార్చాం. అక్కడికి వచ్చి ఆర్మీ బలగాలు ఏం చేశాయి తెలుసా? వాళ్ళందరికీ సెల్యూట్ కొట్టాయి. వీడియోలో దేశాన్ని ఉద్ధరించి సమాజ సేవ చేసినట్టుగా, ప్రజలకి సేవ చేసినట్టుగా వారందరినీ కూడా అక్కడ గౌరవించి వారికి సత్కారాలు చేయడం, వారి మృతదేహాలకు సెల్యూట్ చేయడాలు, వారికి గౌరవం చేయడం చూస్తూ నిజంగా వీరు టెర్రరిజాన్ని ఎంతలా పెంచి పోషిస్తున్నారు, భారత్ పైన ఎంతలా
విషం నింపుతున్నారు అక్కడ ప్రజల్లో, అక్కడి ఆ ఉగ్రవాద స్థావరాలను ఎంతగా పెంచి పోషిస్తున్నారని మాత్రం చాలా సుస్పష్టంగా పాకిస్తాన్ చెప్పకనే చెప్తోంది. చూసారు కదా, ఒక్క దెబ్బ రాత్రికి రాత్రి. ఎవరైనా ఊహించారా మీలో? నిజంగానే ఈ స్థాయిలో దాడి జరుగుతుంది, 9 టెర్రర్ క్యాంప్స్ పైన దాడి జరుగుతుందని ఎవరు ఊహించామా? అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో 1:44 దాడి మొదలు పెడితే కేవలం 25 నిమిషాలే. మీరు అనుకున్నారేమో దాడి అంటే కొన్ని గంటల పాటుగా జరిగిందని చెప్పి, అంతే లేదు. కేవలం 25 నిమిషాల్లోనే పూర్తిగా అక్కడ 9 టెర్రర్ క్యాంప్స్ ని మట్టుపెట్టి 200 మందిని హతమార్చి మన దేశం సత్తా చాటింది. మన దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా మన దేశం వైపుగా చూసే విధంగా అంతటి కీర్తి ప్రతిష్టలు పెంపొందించారు. సో కేవలం ఇది ఒక చిన్న ఆపరేషన్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మాత్రమే ఈ స్థాయిలో ఉంటే, నిజంగానే కనుక వారికి తెరలేస్తే, మన బ్రహ్మోస్ ప్రయోగిస్తే, మన అగ్ని ప్రయోగిస్తే, మన అనేక మిసైల్ ని ప్రయోగిస్తే, మన ఐఎన్ఎస్ విక్రాంత్ 30 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో సిద్ధంగా ఉంది. ఇవన్నీ ప్రయోగిస్తే ఏమవుతుంది తెలుసా? పాకిస్తాన్ ముక్కలు ముక్కలైపోతుంది. ఈ పాపిష్టి పాకిస్తాన్ కుక్కలు లష్కర్ తోయిబా సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా హతమవడం ఖాయంగా కనబడుతోంది. ఒకసారి ఎక్కడెక్కడ దాడులు చేసింది, ఎలా దాడి చేసిందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పిసిఆర్ పాసిబుల్ మ్యాప్ ప్లే చేయండి. సో ఆ మ్యాప్ లో మీరు చూస్తే కనుక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో సుమారుగా 4 స్థావరాల్లో దాడులు జరిగాయి. ఇక్కడ మీరు చూడండి, టెర్రరిస్ట్ క్యాంప్ ఎక్కడ తెలుసా? ఇది భింబేర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడ దాడి జరిగింది. సో ఇవేంటి తెలుసా? ఇది సామాన్యమైనటువంటి ప్రాంతాలు కాదు. ఇక్కడ చూడండి, ముజాఫరాబాద్ 1, ముజాఫరాబాద్ 2, ముజాఫరాబాద్ 2 చోట్ల ఈ దాడులు జరిగాయి. తర్వాత కోట్లీ 1, కోట్లీ 2. ఇవి చూడండి, ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఓకే, ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, ముజాఫరాబాద్ 1, ముజాఫరాబాద్ 2 రెండు కూడా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గా ఉన్నాయి. ఇక సియాల్కోట్ అనేది డైరెక్ట్ గా పాకిస్తాన్ లో ఉండిపోయింది. ఇక్కడ ఈ బార్డర్ అంతా తెలుసా? పంజాబ్ ప్రావిన్స్, అంటే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలు. ఎక్కడెక్కడ సియాల్కోట్ కానివ్వండి, తర్వాత బహల్పూర్ కానివ్వండి, సియాల్కోట్, తర్వాత బహవల్పూర్, సియాల్కోట్, బర్నాలా, ఇవన్నీ కూడా పంజాబ్ ప్రావిన్స్. తర్వాత తెహరా కలాన్. సో 9 స్థావరాలు దాడులు చేస్తే 4 పంజాబ్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర, ఆ తర్వాత 5 స్థావరాలేమో డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయి. ఎలా తెలుసా? ఏ రకంగా ప్రయోగించిందో ఆ విషయం తెలిసి పాకిస్తాన్ అల్లాడిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తం విధ్వంసం. మీకు విషయం తెలుసా? ఇక్కడ బహవల్పూర్ ఏదైతే ఉందో, ఈ బహవల్పూర్ దగ్గర జైషీ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ అక్కడ ఒక మకాం కాంపౌండ్ ఏర్పాటు చేసుకొని ఎత్తైన బిల్డింగులు కట్టుకొని అక్కడ సుమారుగా 8 ఉన్నటువంటి మసూద్ అజార్ అనేటువంటి ఆ దుర్మార్గుడి, ఆ దుష్టుడు, నీచ్ కమిన్ కుత్తేక్ కదా భారత్ దెబ్బ అంటే. నువ్వేమనుకున్నావు? భారత్ ఏమో చేయగలుగుతాను, భారతీయ రక్తాలని సింధు జలాల్లో తిప్పేస్తానని చెప్పినటువంటి ఆ దుర్మార్గుడికి సరైన జవాబు ఇచ్చింది మన భారత ఆర్మీ. దీన్ని లీడ్ చేసింది ఎవరో కాదు, 2 మహిళలు. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే పేరులో కూడా చాలా స్పష్టంగా భారతీయ మహిళల యొక్క స్వరూపం, భారతీయ మహిళల యొక్క తెగింపు, ధైర్యం, దిశాలి మొత్తం కూడా ఇక్కడ కనిపించాయి. ఇక ఫైనల్ గా దీన్ని ఇంకా పాకిస్తాన్ కూడా రిట్రీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అటు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినవి కానివ్వండి, లేకుంటే ఇతరత్ర పారామిలిటరీ సిబ్బంది కూడా వెనక్కి రావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఇవన్నీ దృశ్యాలు చూస్తూ సందర్భం ఇది. ఈ పాకిస్తాన్ ముష్కరుల్ని 200 మందిని హతమార్చినప్పుడు ఆ యొక్క రక్తాన్ని కల చూస్తున్నారు కదా, సామాన్యులు మట్టుబడుతున్నారు కదా అటువంటి ఉగ్రవాదులు. ఇక్కడ చూడండి, ఇది ఒక హాస్పిటల్లో టెర్రరిస్ట్ అని హతమార్చిన నేపథ్యంలో గాయపడ్డ వారి టెర్రరిస్ట్ అని, ఇదంతా కూడా ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి ఒక ఆర్మీ ఆఫీసర్, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఒకటి వెళ్ళి వాళ్ళని సందర్శించి పరామర్శిస్తున్నాడు, ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్. ఇప్పటివరకు మనం చూసింది కేవలం టీజర్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక టీజర్ మాత్రమే. చాలా క్లియర్ గా అటు భద్రతా సలహాదారు అటువంటి అజిత్ దోవల్ చెప్తున్న మాట ఇదే, ఆర్మీ చీఫ్ ఉపేందర్ ద్వివేది చెప్తున్న మాట ఇదే. మరీ ముఖ్యంగా అందరికంటే చాలా క్లియర్ గా ఇందులో పార్టిసిపేట్ చేసి నాయకత్వం వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషి కానివ్వండి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరు కూడా వాళ్ళ ధైర్యం, దిశాలి, వాళ్ళ నాయకత్వంలో జరిగింది ఆపరేషన్ సింధూర్. ఇది కేవలం టీజర్ మాత్రమే.